ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ రీసెంట్ జరిగిన సంఘటన లెక్చరర్ స్టూడెంట్ దగ్గర ఫోన్ చూసి తీసుకోవడంతో స్టూడెంట్ ఎలా రియాక్ట్ అయిందంటే మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియోని. అసలు తిట్టడము, నా ఫోన్ నాకు ఇచ్చే అనడము, అక్కడితో అయిపోలేదు. అది ఆవిడ ఇవ్వకపోవడంతో చెప్పు తీసి కొట్టడం. అంటే ఒక టీచర్ని, అంటే పిల్లలు ఏం నేర్చుకున్నారు ఒకప్పుడు సార్? టీచర్ అంటే ఎంత భయము, గురువు అంటే ఒక గౌరవం, రెస్పెక్ట్ ఉండేది, హానర్ ఉండేది. ఇప్పుడు అసలు భయం కాదు కదా, కుళ్ళు జోకులు వేయడం లెక్చరర్స్ పైన, టీచర్స్ పైన, వాళ్ళని కొంచెం అదోలా మాట్లాడడము, రియాక్ట్ చేసి మాట్లాడడము, ఇంకా చూసుకుంటే ఇలా కొట్టడం వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఏం చదువుకుంటున్నారు పిల్లలు, ఏం నేర్చుకుంటున్నారు అసలు? మళ్ళీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మరి ఈ సంఘటన గురించి మీరేం చెప్తారు సార్? అసలు చాలా దారుణమైన విషయం ఇది. ఎందుకంటే తల్లి తర్వాత, తండ్రి తర్వాత గురువు దైవంతో సమానం అని చెప్పి మనం నేర్చుకున్న శాస్త్రాలు కానీ, చిన్నప్పటి నుంచి విన్నవి కానీ మన ప్రతి శాస్త్రంలో రాస్తుంది, ప్రతి పురాణంలో రాస్తుంది. మనం భగవద్గీత అనుకుంటున్నాం, అక్కడి నుంచి మొదలు పెడితే ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే గురువుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. గురువు లేని జీవితం అసలు జీవితమే కాదని, గురువు లేని విద్య విద్యే కాదని, గురువు అంటేనే చీకటిలోంచి వెలుతురు తీసుకొచ్చేవాడే గురువు. గు అంటే చీకటి, రువు అంటే వెలుతురు, చీకటిలోంచి వెలుతురులోకి పట్టుకొచ్చేవాడు గురువు అంటాం. మనల్ని చీకటి నుంచి వెలుతురు తెచ్చేవాడు, మనలో ఒక విద్యా బుద్ధులతోటి మనం ఒక జ్ఞానాన్ని కలిగించేవాడు, భవిష్యత్తుకు ప్రణాళికలు పునాదులు వేసేటువంటి వాడు, మన జీవిత గమనాన్నే మార్చేవాడు గురువు. అలాంటి గురువుని తూలనాడడం కానీ, అసహ్యంగా మాట్లాడడం కానీ, తన్ని 10 మందిలో రకరకాలుగా అనటం కానీ, లేకపోతే చాలామంది సోషల్ మీడియా ద్వారా కూడా చేసేవాళ్ళు ఉన్నారు, వాట్సాప్లో పంపించడం ద్వారా ఉన్నారు. ఇలా రకరకాలుగా అపవిత్రంగా మాట్లాడుతున్న వాళ్ళు, అపవిత్రతో భావిస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు. దీనికి కారణం పేరెంట్స్ అని చెప్పొచ్చు, రెండోది గురువులని కూడా చెప్పచ్చు. గురువుల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఒకప్పుడున్న గురువులు పిల్లల్ని ప్రాణంగా భావించేవాడు, తల్లిదండ్రుల్లాగానే భావించేవాడు, తమ సొంత బిడ్డలను భావించేవాడు. ఒక బిడ్డకి తండ్రి నేర్పడానికి ఏ రకంగా అయితే తల్లి నేర్పడే మొట్టమొదటి గురువు తల్లి. వాస్తవంగా ప్రపంచంలో విశ్వగురువులో బిడ్డకు మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి. తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. తల్లి ప్రవర్తన చూసి, తల్లి నవ్వును చూసి, తల్లి మాటను చూసి, తల్లి ప్రవర్తన చూసి పిల్లాడు మార్చుకుంటాడు. అంటే మనం ఇంట్లో మన భర్తతో మనం ప్రవర్తిస్తున్న విధానం కానీ, మన పొరుగు ఇరుగు వాళ్ళతో మనం ప్రవర్తిస్తున్న విధానం కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మనం ప్రవర్తించే విధానం కానీ, మనం అబద్ధాలు చెప్పే విధానం కానీ అందరికన్నా ఎక్కువ గమనించేవాడు బిడ్డ. అంటే ఇక్కడ నుంచే పునాదులు పడతాయి. బిహేవియర్ ఎలా ఉండేదానికి ఇక్కడ నుంచే పునాదులు పడతాయి. తల్లి రాక్షసి అయి ఉండి, తల్లి అబద్ధాల కూరై ఉండి, తల్లి విపరీతంగా భర్తని వేధించేటువంటిది ఉండి, చుట్టాలు, స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ప్రవర్తించే విషయం రోతగా ఉండేటువంటి తల్లి ఉంటే ఖచ్చితంగా బిడ్డలు కూడా అలా మారడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక విద్యా విధానానికి వస్తే, ఆనాడున్న విద్యా విధానం ఒకప్పుడు ఒక 30 నుంచి 40 సంవత్సరాల క్రితం, మనం 25 ఏళ్ళ ముందుకు పోయినా కూడా ఖచ్చితంగా గురువుకి భయపడేవాళ్ళు. గురువు చెప్పింది వేదంగా భావించేవాళ్ళు. గురువుకు వ్యతిరేకంగా ఇంకో మాట మాట్లాడడానికి కూడా అసలు ఆ అవకాశం ఉండేది కాదు. గురువు కొడితే దెబ్బలు తిని మళ్ళీ ఇంటికి పోయి చెప్పుకోవడం ఉండేది కాదు. ఇంటి దగ్గర చెప్తే మళ్ళీ కొట్టేవాడు. అంటే నువ్వు ఏం తప్పు చేసావు, అందుకే నిన్ను గురువు కొట్టాడు కాబట్టి అని మళ్ళీ ఇంట్లో వాయించేవాడు. కాబట్టి ఇంట్లో చెప్పుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు. కానీ ఇవాళ పరిస్థితి ఏర్పడిందంటే వ్యతిరేకం అయిపోయింది. గురువుల్లో కూడా ఆ విద్యాబోధన క్షీణించింది. ఆ రకమైనటువంటి పూర్తిగా ఇప్పుడు మీకు చిన్న ప్రాథమిక విద్య నేర్పే వాళ్ళు మీరు చూడండి, స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి. 10th క్లాస్ వాళ్ళని, 8th క్లాస్ వాళ్ళని, ఇంటర్మీడియట్ వాళ్ళని, చిన్న చిన్న క్లాసులు చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ టీచర్స్గా పెడుతున్నారు. వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఉండదు, వాళ్ళకి ఏ సైకాలజీ గురించి తెలియదు, వాళ్ళకి బండను బాధినట్టు బాధం, గుడ్డును బాధినట్టు పరిస్థితులు చాలా మంది కనబడుతున్నాయి. అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండదు. పిల్లాడు ఏదైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. నాకు సమాధానం తెలియదని చెప్పకుండా ఏం చేస్తారంటే వాడిని హింసించడం, కొట్టడం, ఇంకోసారి అడుగుతావా, ఇంకో ప్రశ్న అడుగుతావా అని వాడిలో పెరగాల్సినటువంటి జ్ఞానాన్ని అక్కడే తుంచేసే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ తయారన్నారు. మీరు చూడండి, ప్రైవేట్ స్కూల్స్ అన్ని చూడండి, మీరు ఎన్ని స్కూల్స్ ఉన్నాయని లెక్క కట్టండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యేటువంటి టీచర్నే పంపించాలనుంది. గవర్నమెంట్ స్కూల్లో మనం చదువుకోము, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో సరైన సౌకర్యాలు ఉండవు, ఏముండవు. నా బిడ్డ ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారని గౌరవంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? కానీ ఇవాళ మనం ఒక 25 ఏళ్ల ముందుకు పోతే అందరూ దాదాపు గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ మంది చదివేవాళ్ళు.
అసలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మనల్ని పరిపాలించే వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వచ్చినప్పుడు మనం అక్కడ చదువుకోకపోవడం సిగ్గుతరమైన విషయం కదా. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టాండర్డ్స్ బాగా పడిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు పిల్లలే రావడం లేదు, మనం ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకోవాలని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వదిలిపెట్టే పరిస్థితి. రాజకీయాలు, లేకపోతే లోకల్గా వ్యవసాయం చేసుకోవడం, లేకపోతే మరో ఉద్యోగం పార్ట్ టైం జాబులు చేసుకోవడం, ఇంకా రకరకాలుగా వాళ్ళు స్థిరపడే ప్రయత్నం జరుగుతుంది. గురువుల్లో కూడా క్షీణత పోయింది, గురువుల్లో కూడా స్టాండర్డ్స్ తగ్గిపోయినాయి, పిల్లల మీద ఉండే కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, నాలెడ్జ్ చాలా తక్కువ ఉన్నది. నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి అంటే అందరూ కాదు, కొంతమంది అలా తయారైనారు. ఈ కొంతమంది ఇలా తయారు కాకుండా ఇంకోటి ఏంటంటే కులగజ్జి. కొంతమంది చాలామంది లెక్చరర్స్లో టీచర్స్లో కులం, నా కులం వాళ్ళు ఉన్నారా, నా కులం పిల్లాడా కాదా, నా కులం టీచర్స్ ఉన్నారా, కులానికి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయటం కొంతమంది ఉంది. రాజకీయాలు నా పార్టీయా కాదా అని కొంతమంది, వాడు అక్కడ పార్టీలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా ఉండే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత బిడ్డల్లో కూడా పిల్లల్లో కూడా ఏంటంటే నా తండ్రి గొప్పవాడు, నా కుటుంబం గొప్పది, నేను మిగతా వాళ్ళలా కాదు, నా సుపీరియారిటీ ఉండాలి, నేను అన్నదే నెగ్గాలి అనే పరిస్థితులు. ఇంట్లో పెంచే విధానం కూడా మొండితనానికి ఎక్కువ ఆస్కారం ఇవ్వడం, అవసరం లేనటువంటివన్నీ కొనిపెట్టడం, వాడు ఏది అడిగితే అది ఇచ్చేసేయడం. అంటే నేను అనుకున్నది సాధించాలి, నేను ఎట్లా కావాలంటే అట్లా ఉంటాను, నేను ఎలా ఉన్నాను నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు. ఇంట్లో ఎప్పుడైతే తయారైపోయిందో స్కూల్లో కూడా అలాగే ప్రవర్తిస్తారు. సెల్ ఫోన్ వాడటం అనేది చిన్నపిల్లలకు కరెక్ట్ కాదు, పెద్దవాళ్ళకు కూడా వాస్తవంగా ఫోన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర కానీ కాలేజీల్లో కానీ లోపలికి రానివ్వకుండా స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకి మొట్టమొదటి చేయాల్సిందంటే విద్యార్థి దశలో పిల్లలు ఎవరు కూడా ఫోన్ అనేది చదువుకునే టైంలో ఉపయోగించకూడదు. ఇప్పుడు మీకు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్లో దే డోంట్ అలౌ ది ఫోన్. వాళ్ళు అక్కడే బయటనే పెట్టేసి పోవాలి, బయటనే గేట్ దగ్గరనే మొత్తం లోపల పెట్టేసేసి వాళ్ళు అక్కడ డిపాజిట్ చేసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే అది ఎంత ఇంటరప్ట్ చేస్తుందంటే మీకు. కాకపోతే ఏం చేస్తారు, మామూలుగా ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ లోపల ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఫోన్ మీరు ఇచ్చుకుంటే సపోజ్ ఇంట్లో ఎమర్జెన్సీ ఉంది, ఏదైనా ఎవరికైనా హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి పడింది, యాక్సిడెంట్ అయింది, అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ల్యాండ్లైన్ ఫోన్ ద్వారా వస్తుంది, ఆ మెసేజ్ ఆటోమేటిక్గా తీసుకొచ్చి చెప్తారు. కానీ మీ దగ్గర ఫోన్ ఉంటే అంతవరకు ఆగరుగా, మీకు ఏది కావాలంటే దానిలోకి వెళ్ళిపోతారు, ఏదంటే చేస్తారు. అంటే మీరు చేస్తున్నటువంటి పని మీద కన్నా మీకు ఫోన్ మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. రెండోది ఇవాళ పోర్నోగ్రఫీ విపరీతంగా వచ్చింది, అది కూడా పిల్లల్ని చాలా చెడగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ పెద్ద పిల్లలు ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చేసేటువంటి అమ్మాయిలో ఎంత అనుకో ఉండాలి, టీచర్ అంటే ఎంత భక్తి ఉండాలి, ఎంత ఆ రకమైనటువంటి భావన లేని పిల్లలు. ఆడపిల్ల అంటే ఇంకా అనవుకుగా ఉంటుందని మనం భావిస్తాం. ఒక ఆడపిల్ల వచ్చి నా ఫోన్ నువ్వు తీసుకుంటావా, ఫోన్ తీసుకోవడం కారణం ఏంటి, ఫోన్ ఆడుకోవడము, ఫోన్లో మాట్లాడడము, క్లాస్ డిస్టర్బ్ చేయడము, లేదా ఏదో అక్కడ జరుగుతుందానికి ఆటంకం జరిగే కదా నీ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నది. అంటే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నీ అయిపోయిన తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నీ ఫోన్ నీకు ఇచ్చేసి పోతారు, ఏ టీచర్ కూడా ఇంటికి అయితే పట్టుకొని పోదు కదా. అంటే అప్పటిదాకా కూడా నువ్వు ఆగలేని పరిస్థితి. లేదా బహుశా నీ రహస్యాలేమో ఆ ఫోన్లో ఉన్నాయి, వాళ్ళు ఎవరు చూస్తారేమో అని భయం కావచ్చు, దాంట్లో ఇంకేదైనా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఎవరో ఎవరితోటో ఏదో రకమైనటువంటి ఉంటే అట్లాంటి ఏమైనా ఉండొచ్చు పరిస్థితి. ఎందుకంటే కొట్టేదాకా వచ్చిందంటే అంటే ఆ ఇంట్లో ఆ పిల్లని పెంచిన విధానం ఎంత ఘోరంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక బిడ్డ ప్రవర్తన బట్టి ఆ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ప్రవర్తనలు కూడా మనం అంచనా వేసే అవకాశం ఉంటుంది. అంటే అంత చండాలంగా అంత వర్గర్గా ప్రవర్తించేటువంటి ప్రవర్తనకి తీసుకొచ్చారు అంటే తల్లిదండ్రుల పెంపకం సరైనది కాదు. ఆ తల్లిదండ్రులు చాలా బాధపడాలి, సిగ్గుపడాలి అక్కడ చెప్పాలంటే. అదేవిధంగా ఈ పిల్లలు కూడా ఈ పిల్లల్ని చూసి మిగతా పిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం ఇంట్లో ప్రవర్తించినట్టుగానే మనం కాలేజీలో స్కూల్లో ప్రవర్తించకూడదు. ఎందుకంటే కాలేజీ స్కూల్ అని మన సొంతం కాదు, ఇది ఒక అందరికీ సంబంధించిన ఉమ్మడి ప్రదేశంలో కొన్ని ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. పిల్లలు వచ్చేది స్కూల్కి కానీ కాలేజీకి కానీ చదువుకోవడానికి రావాలి, విద్య నేర్చుకోవాలి, ఇంకా భవిష్యత్తు రీసెర్చ్ లాంటివి నేర్చుకోవాలి, ఇంకా కొంత విజ్ఞానం నేర్చుకోవాలి, మనం ముందుకెళ్ళాలని కోరిక కావాలి. కానీ మనం మన ఫోన్లు తెచ్చుకొని ఇక్కడ ఆడుకోవడం, ఫోన్లలో మాట్లాడుకోవడం, ఫోన్లలో ఎవరితో కావాలంటే గంటల తరబడి మనం మాట్లాడుతూ పోవడము, లేకపోతే ఫోన్లలో వేరే వీడియోలు చూసుకోవడము, లేదా ఫోన్ ఉపయోగించి మనం ఫోన్ మీదనే మన ధ్యాస ఉంటే మనం విద్య నేర్చుకోలేం. కాబట్టి ఆ టీచర్ ఏమై ఉంటుంది, బహుశా ఫోన్ నీకు ఉపయోగించొద్దు, క్లాస్ అయిపోయిన తర్వాత ఇస్తానని తీసుకొని ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆ టీచర్ని వెళ్ళడం, చెప్పు తీసుకోవడం, కొట్టడం, తర్వాత మిగతా వాళ్ళు వచ్చి విడిపించడం, ఇట్లాంటివన్నీ జరిగిన సంఘటన. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడి నుంచి అయినా గవర్నమెంట్లు కూడా ఎవరైతే పిల్లలు ఇలా ప్రవర్తిస్తారో వెంటనే వాళ్ళని రిమూవ్ చేసే పరిస్థితి తీసుకోవాలి, సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి, ఒక కొన్నాళ్ళ పాటు ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు దూరం చేయాలి. లేదా సైకాలజీ తెలిసినటువంటి టీచర్స్ కంపల్సరిగా పెద్ద పెద్ద స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా పెద్ద కాలేజీ, అందరినీ భరించగలుగుతుంది. కనీసం 2-3 స్టూడెంట్స్ స్ట్రెంత్ను బట్టి సైకాలజిస్టులు అక్కడ ఉండాలి.
వాళ్ళ క్లాసులు తీసుకోవాలి రెగ్యులర్గా తీసుకోవాలి. ఎవ్రీ వీక్ కనీసం ఒక Motivation క్లాసులో classes పెట్టాలి, ఉండాలి. వీక్లీ ఒక క్లాస్ పెట్టాలి. సైకాలజీలు ఇవన్నీ చెప్పాలి. మనం ఎప్పుడు తొందరపడకూడదు, తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, గురువుని గౌరవించాలి, సమాజంలో పుట్టి మనం చాలా గౌరవనీయంగా ఉండాలి. మన ప్రవర్తనే మన జీవితం తెలియజేస్తుంది. మనం ఇంత గొప్పవాళ్ళం అవడానికి మన ప్రవర్తనే కారణం, మనం చెడిపోవడానికి నాశనం అవడానికి ప్రవర్తనే కారణం. కాబట్టి సైకాలజీ తెలిసినటువంటి వ్యక్తుల్ని పెట్టకపోతే, సైకాలజీ స్టడీ చేసినటువంటి టీచర్స్ని లెక్చరర్స్ని మనం పెట్టకపోతే మన పిల్లల్ని మనమే ఇప్పుడు నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ క్లాసెస్ రెగ్యులర్గా జరగాలి. ప్రతి పిల్లల్ని వాచ్ చేస్తూ Yes. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా దాన్ని కూడా ఒక భాగంగా తీసుకొని, అంటే పిల్లల చదువు ఎట్లా ఉంటుందో పిల్లల ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. ఒక చదువు మాత్రం మనం చెప్పి వదిలిపెట్టిన తర్వాత పిల్లల ప్రవర్తన బాగాలేకపోతే జీవితంలో వాళ్ళు ఇంకా నాశనం అయిపోయి ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని కూడా అలా పెంచే అవకాశం, అంటే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఒక దేశం మీద బాంబులు వేయాల్సిన అక్కర్లేదు, ఒక దేశాన్ని యుద్ధం చేసి నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉండే విద్యా విధానాన్ని నాశనం చేస్తే మొత్తం ఆ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పాడు. ఎందుకంటే సరైన విద్యా విధానం లేకపోతే డాక్టర్లు సరైన ఆపరేషన్లు చేయలేరు, సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేరు. సరైన విద్యా విధానం లేకపోతే ఇంజనీర్లు సరైన కట్టడాలు కట్టలేరు, ఎప్పటికప్పుడు అవి కూలిపోతూ ఉంటాయి, భవనాలు కూలిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద డ్యాములు కూలిపోతుంటాయి, దేశం అంతా నాశనం అయిపోతుంటుంది. అలాగే సైంటిస్టులు సరిగ్గా తయారు కారు, కాబట్టి ఆ దేశం లోపల అభివృద్ధి ఉండదు. అంటే దేశ వినాశనానికి విద్య సరిగ్గా లేకపోయినట్టయితే, విద్యా విధానం నాశనం అయిపోతే దేశం మొత్తం నాశనం అయిపోతుంది. దానికి ఏ బాంబులు వేయాల్సిన అవసరం లేదు, ఏ రకమైనటువంటి దాని మీద అపకారం మనం చేయాల్సిన అక్కర్లేదు. ఆ దేశాన్ని నాశనం చేయాలంటే ఆ విద్యా విధానం నాశనం చేయమన్నాడు. అంటే విద్యకు అంత ప్రాముఖ్యత ఉంది. ఒక వ్యక్తి గౌరవం కావాలన్నా, డెవలప్ కావాలన్నా, ఒక దేశం డెవలప్ కావాలన్నా, ఒక సమాజం అభివృద్ధి కావాలన్నా విద్య కావాలి. ఆ విద్య సరైన పద్ధతిలో అనకువగా ఒక విద్యను నేర్పేవాడంటే, తల్లిదండ్రులు మనం కన్నారు, కానీ మన భవిష్యత్తు నిర్ణయించేది మన విద్యా గురువులే. కాబట్టి గురువు మీద ప్రేమ లేని వాళ్ళు, గురువు మీద గౌరవం లేని వాళ్ళు, గురువును అవమానపరిచేవాళ్ళు, ఒకవేళ గురువు తొందరపడితే తర్వాత వెళ్ళి వాడి దగ్గర, సార్ మీరు ఇలా చేయడం వల్ల నేను ఇట్లా బాధపడుతున్నాను, జరుగుతోంది, దయచేసి ఇలా కాకుండా నన్ను అందరి ముందు కాకుండా నన్ను బయట పిలిచి నాకు చెప్పండి, నా అవమానం చేయకండి, అలా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ టీచర్ వినకపోతే మనం హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళొచ్చు, మన పేరెంట్స్కి చెప్పి వాళ్ళతో చెప్పించవచ్చు. ఇలాంటివన్నీ చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది గురువులు మనం చూస్తుంటాం, చిన్న చిన్న పిల్లల్ని కూడా రేపులు చేసినట్టు గురువులు మనం చూస్తాం. ఉన్నారు అలాంటి గురువులు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చండాలంగా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లలు ఎంత జాగ్రత్త పడాలో గురువులు కూడా అంతే జాగ్రత్త పడాలి. గురువు ప్రవర్తన బట్టి గురువు యొక్క స్థానం కూడా ఉంటుంది. గురువులు తప్పులు చేస్తే, గురువులు చెడ్డాల పనులు చేస్తే, అవమానకరమైన పనులు చేసి పిల్లల మీద అఘాయిత్యాలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని మాత్రం పేరెంట్స్ వదిలిపెట్టరు, సమాజం వదిలిపెట్టరు, అందరూ కూడా అసహించుకునే స్టేజ్, కుటుంబంలోనూ సమాజంలోనూ వెలువే భరిస్తే. కాబట్టి గురువులు మారాలి, పిల్లలు మారాలి. ఇది వాళ్ళ పరిస్థితి. థ్యాంక్ యూ సార్.